మెదక్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతను తీవ్రంగా నష్టపరిచింది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వెల్దుర్తి మండలం శంషిరెడ్డిపల్లి తండాలో చేతికి వచ్చిన వరి పంట నేల రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల పాటు కష్టపడి పండించిన వరి పంట వడగండ్ల వాన కారణంగా గింజలు నేల రాలిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వరి పంట కోత కోసే సమయంలో అకాల వర్షం తమను నిండా ముంచేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మండల పరిధిలోని చెల్లపల్లి గ్రామానికి చెందిన నజీం అనే రైతుకు చెందిన మామిడి తోట తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన మామిడికాయలు ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలుల్లో కారణంగా మామిడికాయలు నేల రాలిపోయి తీవ్రంగా నష్టపోయారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంషారెడ్డిపల్లి తాండా మాది సర్పంచ్ నేను. ఈ శంషారెడ్డిపల్లి తాండా మాది. ఇది మొత్తం వనగాల రాళ్ళు పడి రాత్రి నిన్న 4 గంటలకు భారీ వర్షాలు పడి మొత్తం వరి మొత్తము భూమి పాలు అయిపోయింది. గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అందరు ప్రజలు చాలా మంది ఉన్నారు, మొత్తం గరీబోలు ఉన్నోళ్ళు లేనోడు అందరు ఉన్నారు. అందరికీ చాలా వడ్లు రాలిపోయినాయి. ఆ రాళ్ళ దానికోసం గవర్నమెంట్ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. శంషారెడ్డిపల్లి తాండా మండల్ వెల్దుర్తి జిల్లా మెదక్. నిన్న 4 గంటల నుంచి మాకు అతి భారీ వర్షం గాలి దుమారం రావడం జరిగింది. అందులో మాకు రాళ్ల వర్షం పడింది. మా తాండా వాసులు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలు దాదాపు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున మొత్తం ₹1 కోటి నష్టం జరిగింది. దీనిపైన అధికారులు అందరూ చర్య తీసుకొని మాకు సహకారం అందించగలరని కోరుచున్నాము. రాలే సార్, పెళ్లి అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఫైనాన్స్లు గట్టు ఉన్నది. ఓరి అంతా 12 ఎకరాలు వేసినా అంతా నష్టమైంది. ఒక్కో ఇత్తు కూడా చేతుకు రానట్టు అయిపోయింది. కౌలుకు పట్టుకున్నాయి, ఇంటి పట్టుకున్నాయి అన్ని. ఇప్పుడు రేపు ఎల్లుండి చేతులకు కోసేటానికి మిషన్ తయారు దిగినాక చేనులో వచ్చినాక కథం పంట నహనం అయిపోయింది సార్. ఎట్లా అని బతకాలే సార్. మేము ఆడపోవడం అనుకున్నాము, బాధలు చెప్పుకుంటే మస్తు ఉంది సార్ అని. ఎట్లా దయచేసి మమ్మల్ని చూడు సార్. మొత్తం నహనం అయింది మా తండ అంతా. శంషారెడ్డిపల్లి తండ వెల్దుర్తి మండల్ మొత్తం చిన్న పౌరులు అందరూ మెదక్ జిల్లా నుంచి మాకు ఇక్కడ మొత్తం నహనం అయింది. రాత్రి నుంచి 4 గంటల నుంచి ఒక్కో మెతుకు అన్నం కూడా మేము తినగలలేము సార్. మస్తు టెన్షన్ తోటి ఉన్నాం సార్. ఎట్లా చేస్తారో మీ దయ ఉంటే మాకు చూడు సార్. చచ్చిపోయే ముంగట 5 మనుషులు అందరూ. నీ పేరు? నా పేరు అంబాయి. తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను, గణేష్. నా పేరు గణేష్. నిన్న వాన పడి ఎదురుగాలు వర్షం పడి గాలు పడి మొత్తం పంట నాశనం అయిపోయింది. గ్రామంలో 300 ఎకరాలు మా వరి మొత్తం ఏం లేదు, భూపాలైంది. ఎవరు కోసుకోలేదు, పంట కూడా పట్టలేదు. ప్రభుత్వం ఏమైనా మాకు సాయం చేయవలసిన కోరుతున్నాం. గవర్నమెంట్ ఏమైనా మాకు సాయం చేయాలని కోరుతున్నాం. దేవసోతుమ్లా శంషారెడ్డిపల్లి తాండా గ్రామ మాది పంచాయతీ మాకే ఉంది. వెల్దుర్తి మండల్. మాకు నిన్న గాడుపు దుమాలం పెట్టి 4 గంటల నుంచి 5, 6, 8, 9 రాత్రి 9 అయిపోయింది. అందాక వర్షం పడి మొత్తం రాళ్ళు పడి మొత్తం ఆ పంటలు ఏమీ లేవు. ఇవి ఇట్లా పట్టుకొని ఉన్నాము. ఒడ్లు పంటలు మా ఏం ఒక కర్ర కూడా లేదు. ఒడ్ల మీద ఒక ఇత్తు లేకుండా మొత్తం రాళ్ళు పడితే అంత గాడుపు దుమాలం పెట్టి రాళ్ళు పడితే అంత పాడైపోయింది. 100 ఎకరాల భూమి మాది మొత్తం నహనం అయిపోయింది. మేము ఏం చేయగలుగుతానికి మాకు వశం అయితే లేదు. మేము పెట్టి మేము దున్ని నాటేసి అంతా మేము భూమి పాలు అయిపోయింది. మాకు ఇవాళ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా చేయరా? ఇదొకటి వచ్చి మీరు అందరూ వచ్చి సాయం చేయాలి. హరి శంషారెడ్డిపల్లి తాండా వెల్దుర్తి మండల్ జిల్లా మెదక్ గారి మాట్లాడేది. ఆరుగాలం చేసిన కష్టము
గంటకు 1500 కాడికి ట్రాక్టర్ దున్కము. ఒక్క సంచి మందు సంచి తెస్తే 1500, యూరియా తెస్తే ఆన్లైన్లో బుక్ చేస్తేనే అది 15 రోజులకు వచ్చింది. అంత కష్టపడి చేసింది, 6 నెలలు చేసిన కష్టము వృధా అయిపోయింది. రాళ్ళు బట్టి అర్ధగంటలనే వృధా అయింది. ఒకళ్ళొకళ్ళకు లక్షల అప్పులు ఉన్నాయి, చిట్టీలు ఉన్నాయి. ఈ పిల్లలను బతికించాలా, లేకపోతే మేము బతకాలా, లేకపోతే పిల్లలను చంపుకోవాలా, మేము చంపాలి సావాలా? ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి ఏమైనా మాకు సహాయపడతారా? మాది మా బాధలు ఏమైనా అడ్డుకుంటారా? లేకపోతే ఎవరైనా చూడక మర్చిపోతారా మమ్మల్ని? ఇది ఇట్లా మేము కోరుకునేది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.